భార్య బతుకున్నా అందులో నష్టమేముంది? అయినా ఆయన సుగుణ్ణి పెళ్లి చేసుకుంటున్నారు కదా, సుగుణు కూడా అదే కోరుకుంటుంది. జరిగేదాన్ని జరగనివ్వండి. ఇప్పటికైనా మన పేదరికం తీరే కాలం వచ్చింది. పేదరికం పోతుందనే సంబరం నీకెందుకంటే సుగుణ నీ కడుపున పుట్టిన బిడ్డ కాదు కదా. అది నాకన్న బిడ్డ. దాని జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. కోప్పడుకు వదినా, ఇలా ఆవేశపడ్డం వల్ల ఏమీ రాదు. అవును వదినా, జరిగేదాన్ని జరగనివ్వు. ఎక్కువగా ఆలోచించుకు. భద్రం గారు వచ్చారు, వెళ్ళి గోదట్లో కలవని భద్రాన్ని. అలానే మీరు కలవండి. నా బిడ్డ గురించి ఏం బాధ లేదు మీకు. నేను నాట్యానికి వెళ్ళను. నేను అసలు నిజాన్ని అందరి ముందుకు తెచ్చేంత వరకు నేనెవరి మాట విన్ను. వదినా, రంగయ్య, రంగయ్య! చెప్పండి గారు. చిన్నమ్మ గారి గది శుభ్రం చెయ్యి. ఈ రోజు నుంచి ఈవిడ ఇక్కడే ఉంటుంది. రండి. రంగయ్య, నువ్వు వంటగదిలోకి వెళ్ళు. త్రివిక్రమ్, ఈ అమ్మాయి మన ఇంట్లో ఉండేందుకు వీల్లేదు. ఎందుకు ఉండకూడదక్కయ్యా? తను ఇక్కడ ఉండటం వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పు. ఇబ్బంది నా ఒక్కదానికే కాదు త్రివిక్రమ్. ఈ భవనాన్ని కట్టించిన వాళ్ళు మన వంశ ప్రతిష్టను కాపాడిన మన పూర్వీకుల ఆత్మలకు కూడా ఉంటుంది. త్రివిక్రమ్, ఈ భవనానికి ఒక ప్రతిష్ట ఉంది. అది ఒక నాట్యకర్తను ఈ భవనంలో ఉండేందుకు అంగీకరించదు. ఈ మనం ఏమని జవాబు చెప్పాలి? మీరు జవాబు ఇవ్వకండి అక్కయ్య, తిరిగి ప్రశ్నించండి. ఈ ఇంటి ఊయల వాళ్ళింటి కట్టెలతోనే చేయబడిందా? ప్రేమించానక్కయ్య, నేరం చేయలేదు. వాళ్ళ ప్రశ్నలకు భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఇక తను ఒక నాట్యగత్య అంటావా? తన గురించి ఇంకోసారి అలా మాట్లాడొద్దని నేను నీకు చాలాసార్లు చెప్పాను అక్కయ్య. ఇక తన గురించి మాట్లాడేందుకు నీ దగ్గర కానీ నా దగ్గర కానీ మాటలు లేవని నా ఉద్దేశం. అక్కయ్య, మీకు తెలుసు కదా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని. కొన్నాళ్ళ తర్వాత వచ్చేది ఇప్పుడే వస్తే నష్టమే ఉంది. అక్కయ్య, చివరిసారిగా చెప్తున్నాను, మా ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. త్రివిక్రమ్, ఇది ప్రేమే అయితే మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళం. కానీ ఇక్కడ ప్రేమ ముసుగులు జరుగుతున్న దాన్ని అర్థం చేసుకుంటే మా ఒంట్లో రక్తం మరిగిపోతుంది. చాలా జమీందారుని గారు, మాకు తెలుసు మీ దృష్టిలో మాకు అస్సలు విలువ లేదు అని. కానీ మమ్మల్ని మేము అసహించుకునేలా మాట్లాడకండి. కనీసం ఆ విలువైనా ఉంచండి. ఆలోచించండి అక్కయ్య, కనీసం నా మాటైనా గౌరవించండి అక్కయ్య. మా మనసునైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సుగుణని మీరు నా కళ్ళతో చూస్తే తన విలువ ఏంటో మీకు అర్థమవుతుంది అక్కయ్య. అదే చూస్తున్నాను నేను. పెళ్లి చేసుకోకముందే ఈ పిల్ల అత్తారింటికి రావాలని ఎందుకు తొందరపడుతుందో తననే అడుగు. ఈ భవనంలో ఉండేందుకు తనకేం అధికారం ఉందో? అధికారం ఉందమ్మా.
మావయ్యకి కాబోయే భార్యకి ఈ కుటుంబంలో కలిశాక తనకి ఇక్కడుండే అధికారం వస్తుందమ్మా. మావయ్య కరెక్ట్గానే చెప్పారు. కనీసం మీరు మావయ్య మాటకైనా విలువనివ్వాలి. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది. అది నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ నాట్యకత్తెని మీ మావయ్య పెళ్లి చేసుకుంటే నీకెలాంటి ఇబ్బంది ఉండదా? అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీకు చాలా బాగా తెలుసు ఈ ప్రపంచంలో నేను నాట్యగత్తెలను అసహించుకున్నంతగా దీన్ని అసహించుకోనని. నువ్వు మూల కూర్చొని ఏడుస్తూ ఉంటే నేను కిటికీలోంచి చూసి ఏడుస్తూ ఉండేవాణమ్మా. అమ్మా, నేను నాట్యగత్తెలను అసహించుకునేవాణ్ణి, ద్వేషించేవాణ్ణి. అసలు మన కుటుంబం ఇలా అయిపోవడానికి వాళ్లే కారణం అనుకునేవాణ్ణి. కానీ నేను ఏ ఆడదాన్నైతే ఎక్కువ అసహించుకునేవాణ్ణో ఆ ఆడదే దీనికి కారణం. ఆమె ఇలాంటి అమ్మాయిల జీవితాల్ని నాశనం చేస్తుంది, ఎన్నో కుటుంబాల్ని నాశనం చేస్తుంది, ఇలాంటి అమ్మాయిల మాన మర్యాదల్ని అమ్ముకుంటుంది. ఒకవేళ ఇది పెద్ద నేరమే అయితే అది ఈ సమాజంది. అందరూ ఈ సమాజం పేరుతో నిందిస్తారు, కానీ వీళ్ళని అర్థం చేసుకుని ఎవరు అండగా నిలవరు. పైగా చీకూడుతూ చీత్కరిస్తూ ఈ ఊబిలోకే నెట్టేస్తుంటారు. అమ్మా, నువ్వు కూడా ఒక స్త్రీనేగా, నువ్వే చెప్పు. తన శరీరాన్ని గుచ్చి గుచ్చి చూసేవాళ్ల ముందు నాట్యం ఆడటం స్త్రీ తప్ప? నిజాయితీగా ఒకరికి భార్యగా ఎన్ని సేవలు చేసినా, నిజాయితీగా ఉన్నా కూడా ఉంపుడు కత్తంటే తనకెంత బాధగా ఉంటుందో తెలుసా? అమ్మా, ఒకవేళ మావయ్య నాన్నగారు చేసిన తప్పే చేస్తున్నట్లయితే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాణ్ణి కాదు. ఎందుకంటే తను తన స్వార్థం కోసం ఒక అమాయక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నాడని. అమ్మ, ఈరోజు అత్తయ్య బతికిలేదు. అందుకని వీళ్ళకి జీవితాన్ని కొత్తగా ప్రారంభించే అధికారం ఉంది, పెళ్లి చేసుకునే అధికారం ఉంది. అది నీ అమ్మ, చెప్పేది నువ్వు ఆపొద్దు ప్లీజ్. కనీసం ఇలాగే ఆలోచించు. మావయ్య ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం కాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకో. నువ్వు అసలు మర్చిపో, దయచేసి మర్చిపో, నువ్వు ఒక జమీందారునివని. అంతగా గుర్తుంచుకోవాలనుకుంటే ఒక స్త్రీవన్న విషయం గుర్తుంచుకో. మరొక స్త్రీ జీవితాన్ని బాగు చేయి. రా, నేను నీకు నీ గది చూపిస్తాను. రా, సుగుణ, ఈ రోజు నుండి ఈ రూమ్ నీది. అయ్యగారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. సుగుణ, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి.
మావయ్య చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఇంట్లో వారితో బయట వారితో పోట్లాడుతున్నారు. అందరితో శత్రుత్వం పెంచుకొని నిన్ను పెళ్లి చేసుకుంటున్నారు. జ్ఞాపకం ఉంచుకో, ఆయన మనసుకి బాధ కలిగించొద్దు. నీకోసం సమాజాన్ని ఎదురుస్తున్నారు. ఇదే చెప్పాలనుకున్నాను. అయ్యగారు, నేను కూడా మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. అయ్యగారు, నేను బీద కుటుంబంలో పుట్టాను. మేము ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాజులు జమీందార్ల కథల్ని వింటూ ఉంటాం. రాత్రులు పడుకునేలోపు కనీసం 2-3 కథలనైనా వింటూ ఉంటాం మేము. అందులో వాళ్ళు పంతాల కోసం, పరువు కోసం దేనికైనా తెగిస్తారని విన్నాను. అలాంటి వాళ్ళు ప్రేమకు విలువివ్వరనుకున్నాను. కానీ త్రివిక్రమ్ అయ్యగారు నా ప్రేమను ఇంత బాగా అర్థం చేసుకుంటారని నాలాంటి మొద్దుకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆయన మీద నాకు నమ్మకం కలిగింది. నిజంగా చెప్తున్నాను, త్రివిక్రమ్ జమీందార్ గారు ఇంత గొప్పవారని నాకు ముందే తెలుసుంటే ఆయన్ని ప్రేమించడం కాదు, దైవంగా పూజించేదాన్ని. అలాంటప్పుడు వారి మనసును బాధ పెట్టే పనిని నేను ప్రాణం పోయినా సరే చెయ్యలేను. నీ మాటలు నిజమే కావచ్చు, కానీ నాకు మీ ప్రేమను అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. నాకు అర్థం కావట్లేదు ఎలా ఇద్దరు ఒకరినొకరు కొన్ని నెలల్లోనే అర్థం చేసుకుంటారో, ఇంకా ఒకరికొకరు ఇష్టపడతారో, జీవితాంతం కలిసి 7 అడుగులు నడవాలని ఎలా నిర్ణయం తీసుకుంటారో అర్థం కావట్లేదు. ఇక నాది అమృతల విషయం వేరే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తన్నే. ఏది జరిగినా మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటాం. అంతేకాదు, నేను జమీందార్ గారు ఒకరినొకరం బాగా అర్థం చేసుకోగలం. ఇంత తక్కువ సమయంలో ఒక వ్యక్తి తనని తానే అర్థం చేసుకోలేడు. అలాంటప్పుడు ఇంకొకరిని ఎలా అర్థం చేసుకోగలడు? ఒకవేళ రేపు నీకు మావయ్యకి ఒకరి మీద ఒకరికి మోసి తీరిపోతే? అయినా ఇప్పుడు నీ వయసు ఎంతని? రేపు నీకు ఇంకొకరి మీద ప్రేమ పుడితే? అయ్యగారు, మీరు నన్ను జమీందార్ గారిని అస్సలు అర్థం చేసుకోలేదు. అయ్యగారు, ప్రేమనేది జ్వరం కాదు, ఒంట్లో వేడిని పెంచి తగ్గిపోవడానికి. ప్రేమనేది జీవితంలో ఒక్కసారే పుడుతుంది. ఆ ప్రేమ చిగురించాక చనిపోయేంత వరకు మనతోనే ఉంటుంది. అరే చిన్నమ్మగారు, మీరా? భయపడ్డావు కదా నువ్వు. అయినా నువ్వేం ఆలోచిస్తున్నావు? మీ జమీందారు గారి గురించే కదూ? లేదు లేదు, నేను నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానంతే. రోజులెంత వేగంగా గడిచిపోతున్నాయి కదూ. అమ్మగారు, మీరు ఈ దుస్తులన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో కాదు, ఇత్తడికే. ఇత్తడికి కాదు, ఇక్కడికి. అదే అదే, మనం ఇలాగే ఇద్దరం ట్యూషన్లో చెప్పుకుందాం. ఇవన్నీ నేను నీకోసమే తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడే ఉన్నందుకు వచ్చావు, మరి నీకు కొత్త డ్రెస్సులు కావాలి కదా, అందుకే తెచ్చాను. ఇవి వేసుకుంటావా లేదా జమీందారు గారి చూపులే చీరగా కట్టుకుంటావా? సుగుణ, నేను అర్థం చేసుకోగలను. నీకిది కొత్త చోటు, ఎన్నో సంకోచాలుంటాయి. అయినా నీకే అవసరం వచ్చినా కూడా మీ చిన్నమ్మాయి గారికి చెప్పకు. నీ కొత్త స్నేహితురాలకి చెప్పు. నిజం చెప్పాలంటే నువ్వు వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నాకు కంపెనీ దొరికినట్టయింది. ఇంకా పెళ్ళేర్పాట్లన్నీ కూడా మనిద్దరం కలిసే చేసేద్దాం, సరేనా? మా ఆదికి ఇవన్నీ పట్టించుకునే టైం లేదు. ఇక మీ కోపిష్టి జమీందారు గారు మూతిలా బుగ్గలా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. సుగుణ,
నువ్వు నాకు బట్టలు ఆభరణాలు ఇంకా గాజుల సెలక్షన్ లో హెల్ప్ చేయాలి. ఓకే? చూడండి అమ్మాయి గారు, నేను గోరింటాకు బాగా పెడతాను. మీరు మీరు డిజైన్ చూసుకోండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. చూసుకోండి కాదు, చూస్ చేసుకోండి. అర్థమైందా? ఓ సుగుణ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫైనలీ నా పెళ్లికి ఏర్పాట్లన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. నీ పెళ్లి కూడా. నీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేనే సెలెక్ట్ చేస్తాను స్వయంగా. ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. మనం అన్నిటికన్నా ముందుగా పార్లర్కి వెళ్ళాలి, తర్వాత షాపింగ్ లో గాజులు, డ్రెస్లు, చీరలు, ఇంకా ఓ ఎస్ సుగుణ, ఎందుకలా ఉన్నా? అది నేను ఏదో ఆలోచనలో పడ్డానులేండి. ఇది ఆలోచించే టైం కాదు, ఏర్పాట్లలో మునిగి తేలాల్సిన టైం. వధువుగా తయారయ్యే ముందు మనిద్దరం బోల్డ్ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అర్థమైందా? వావ్, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఎంత బాగున్నావో. నీ డ్రెస్లన్నీ చూసుకుందాం. పద పద పద. కళ్ళకు అసలు సంగతి కనిపిస్తుందా లేదా? నా కళ్ళ నిండా నువ్వే. అలాగే చూస్తూ ఉండు, ఈ లోపు మనం కన్న కళ్ళన్నీ కాలి బూడిదైపోతాయి. అసలు చెప్పదలుచుకుందేదో సూటిగా చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నావంటే అర్థమేంటి? నీ బుద్ధిని బజార్లో గాని అమ్మేసొచ్చావా? సూటిగా చెప్పాలంటే నీ గారాల చెల్లెలు మనందరి జీవితాల్ని సర్వనాశనం చేస్తుంది. తను ఆ త్రివిక్రమ అయ్యగారి మొదటి భార్యని ఏదో ఒక విధంగా వెతికి తీసుకొస్తుంది. ఒకవేళ అలా జరిగిందంటే మన సుగుణకి త్రివిక్రమ్ గారికి పెళ్లి జరగదు. వాళ్ళ పెళ్లి గనక ఆగిపోయినట్లయితే మనం కన్న కళ్ళన్నీ కాలిపోయినట్లే. అయితే ఏం చేయమంటావు? తలపగల కొట్టుకోవాలా? పగల కొట్టుకోరాదా? ఇప్పుడు ఇది కూడా నేనే చెప్పాలా ఏది ఎలా చేయాలో? నీకు తీరికెక్కడుంది? పేకాటాటంలో, గాలికి తిరగటంలో పనికి మాలిన పాన్ తీసుకొచ్చి సరసాలాడుతున్నావు. ఏం చేయాలో నేనే చెప్తా.